బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న కేటీఆర్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా గత 10 ఏళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించనున్నారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నేడు మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోకేటి. మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా సంబంధించి బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అభ్యర్థులకు మద్దతుగా ఈ రోజు కేటీఆర్ పర్యటించనున్నారు. ఇక మధ్యాహ్నం హైదరాబాద్ నుండి కేటీఆర్ ఇటు బాన్సువాడ చేరుకుంటారు. అక్కడ ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మొదటగా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణంలో ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లో జరిగే ప్రాంతాలను గులాబీ జెండాలతో పూర్తిగా ముస్తాబు చేశారు. ఎటు చూసినా గులాబీ జెండాలు కనిపించేలా కూడా అక్కడ నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గౌడ్, అలాగే జాజుల సురేందర్, హనుమంత్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దగ్గరుండి మరి పర్యవేక్షించారు. అయితే మధ్యాహ్నం బాన్సువాడకు చేరుకున్న కేటీఆర్ కొయ్యగుట్ట, అమరవీర స్థూపం వద్ద నుండి